హాయ్ అండి. నమస్తే అండి. సో, ఈరోజు ఏంటంటే యాక్చువల్‌గా స్టిచ్చింగ్ ఏముంది. కానీ ఈరోజు మాట్లాడుకుందాం. ఇది చిన్న బ్లౌజు. జస్ట్ మినీ బ్లౌజు. సో, బ్లౌజ్ కోసం అయితే నేనేం చెప్పట్లేదు. జస్ట్ ఒక సిట్యుయేషను నేను మొన్న చూసాననమాట. దానికోసం మాట్లాడుకుందాం. అంటే ఏది కరెక్టు, ఏది తప్పు కూడా మనం జడ్జ్ చేయలేని పరిస్థితులు ఒక్కొక్కసారి వస్తాయి. సో, అలాంటి సిట్యుయేషన్ ఇది కూడా. యాక్చువల్‌గా నేనేంటంటే నా కొలీగ్స్ అందరితో కలిపి మా కొలీగ్స్‌లోనే ఒకరిది ఫంక్షన్ అనమాట. గృహప్రవేశం. గృహప్రవేశం అయితే మధ్యాహ్నం లంచ్‌కి పిలిచారు వాళ్ళు. పిలిస్తే అందరం కలిపి వెళ్ళాము. అందరం కలిపి వెహికల్ బుక్ చేసుకొని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ గృహప్రవేశంకి ఈ స్టోరీకి సంబంధం లేదులెండి. నార్మల్‌గా చెప్తున్నాను నేను. అయిపోయిన తర్వాత లంచ్ అంతా అయిపోయింది. ఇల్లంతా చూసాం. అంతా అయిపోయింది. సో, వెహికల్ ఇంకా కొంచెం వెయిటింగ్ అనమాట. వెహికల్ ఎక్కడో ఉంది. ఆ వెహికల్ తీసుకురావాలి. ఇంకా కొంతమంది లంచ్ కూడా చేస్తున్నారు స్టాఫ్‌లో. సో, అందరూ కలిపి ఒకసారి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మేమైతే వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎవరైతే భోంచేసారో వాళ్ళందరూ. ఎక్కడ వెయిట్ చేస్తున్నాం అంటే ఆ హౌస్ ఏంటంటే కొంచెం చుట్టూ అంటే కంప్లీట్‌గా కమర్షియల్‌గా ఉన్న ఏరియా కాదనమాట. కొంచెం ఖాళీగా ఉందనమాట. సో, హౌస్‌కి పక్కనే కొంచెం ప్లేస్ కూడా ఉంది. అంటే ఇంకొక హౌస్ కట్టేంత ప్లేస్ ఉంది. దానిలో టెంట్ ఏసారనమాట. లంచ్ అయిపోయిన తర్వాత ఎవరైనా కూర్చునే వాళ్ళకి వాళ్ళు ఏదో దీనికోసం అనేసి ఒక టెంట్ ఏసి కొంచెం చైర్స్ కూడా ఏసారు. ప్లాస్టిక్ చైర్స్ ఏసారనమాట. ఏస్తే మేము చైర్స్‌లో కూర్చొని ఏదో ఆ పిచ్చాపాటి ఏదో మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటుంటే ఇంతలో ఆ ఊరికి సంబంధించిన వాళ్ళనమాట. ఇది కొంచెం దూరం ఊరు. ఆ ఊరికి సంబంధించిన వాళ్ళనుకుంటా ఒక ముసలావిడ వచ్చారనమాట. ఆవిడ ఎవరో మాకు తెలీదు. మేమెవరో ఆవిడకి తెలీదు. జస్ట్ మేము మాట్లాడుకుంటుంటే మా పక్కకొచ్చి నించున్నారు. మేము కూర్చొనే ఉన్నాం. అక్కడికొచ్చి దగ్గరకొచ్చి నించున్నారనమాట. నించున్న తర్వాత మేము మామూలుగా ఆవిడ కాస్త చూసాం గానీ ఆవిడెవరో మాకు తెలీదు. మేమెవరో ఆవిడకి తెలీదు. అందుకని మేము మాట్లాడుకుంటున్నాం. ఆవిడెందుకో నించున్నారేమో అనుకోని మేము మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటూ ఉంటే కొంతసేపు అయిపోయిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ అలా అయిపోయిన తర్వాత మీరెక్కడి నుంచొచ్చారు అనేసి ఆవిడ అడిగారనమాట. అడిగితే మేము పలానా ఇలాగా అని చెప్పాం. చెప్తే మీ దగ్గర ఏమైనా సంబంధాలుంటే చెప్పండి. మా అబ్బాయి ఉన్నాడు. మంచి జాబు, గవర్నమెంట్ జాబ్ కూడా చెప్పిందావిడ. గవర్నమెంట్ జాబు అలాగే ఒక రూ. 1,00,00,000 పెట్టి ఇల్లు కూడా మొన్నే కట్టేసుకున్నాడు. ఫ్లాట్ కూడా కాదు. ఇల్లే ఇండివిడ్యువల్ హౌసే. కింద, మీద అన్నీ కలిపి కట్టుకున్నాడనమాట. బాగా జీతం కూడా బాగా వస్తది. ఇలా అలా అనగానే ఆవిడ క్యాస్ట్ ఇయన్నీ కూడా చెప్పిందనమాట. చెప్పిన తర్వాత దీనిలో కొంతమంది కరెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా! ఇప్పుడు నా కొలీగ్స్‌లో కూడా కొంతమందికి ఏవో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు వచ్చిందనమాట. వచ్చిన తర్వాత కొంతసేపు అలా రన్ అవుతూ ఉంది. మీ దగ్గర తెలిసినోళ్ళున్నారా? మీ దగ్గర తెలిసినోళ్ళున్నారా? అనేసి రన్ అవుతూ ఉంటే ఆవిడ అయిపోయిన తర్వాత ఆహ్, ఈ ఎలా ఎలా అనుకుంటున్నారు? ఎలాంటి అమ్మాయి కావాలి? చదువుకున్న అమ్మాయి కావాలా? జాబ్ చేసే అమ్మాయి కావాలా? అని ఇలా ఏవో రకరకాల క్వెషన్స్ అడుగుతున్నారు. వీళ్ళు చూస్తారో లేదో తెలీదు. జస్ట్ ఏదో అలా టైమ్ పాస్ అవుతుందనమాట అక్కడ. అక్కడ సీరియస్‌గా ఇష్యూ అవుతదా లేదా అనేది క్వెషన్ కాదు. జస్ట్ అలా టైమ్ పాస్ అవుతుంది. ఆవిడ కూడా పెద్దావిడ కదా! అలా మాట్లాడుతుంటే ఈళ్ళు మాట్లాడుతున్నారనమాట. సో, నేనైతే ఏం అడగలేదు గానీ నా దాంట్లో కొంతమంది ఉంటే అన్ని గ్రూప్‌లోనూ కొంతమంది యాక్టివ్‌గా ఉండేవాళ్ళు ఉంటారు కదా! అలా. సో, వాళ్ళు అడుగుతూ ఉంటే ఆవిడ అన్నీ చెప్తున్నారనమాట. అన్నీ చెప్తుంటే అయిపోయిన తర్వాత లాస్ట్‌లో చేసి చెప్పింది, మా అబ్బాయికి యాక్చువల్‌గా మ్యారేజ్ అయిపోయింది. కానీ మా కోడలు చనిపోయింది. సో, మళ్ళీ ఇప్పుడు ఆ అబ్బాయికి మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాం అన్నారు. అనగానే కొంతమంది సైలెంట్ అయిపోయారు. ఇంకా క్యూరియాసిటీ ఉన్నోళ్ళు ఉంటారు కదా! ఇంకా నెక్స్ట్ క్వెషన్స్ ఇంకా అలా అడుగుతున్నారనమాట. అడుగుతుంటే హ్మ్, తర్వాత ఆవిడ నెమ్మదిగా చెప్పింది. మా అబ్బాయికి ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు అంటే నా నా పక్కనున్న ఆవిడ అడిగింది ఫ్రెండ్‌లో చిన్నపిల్లలా అని అడిగింది. అంటే చిన్నపిల్లలు కాదు. ఒకళ్ళు కాలేజు, ఒకళ్ళు స్కూలు. కాలేజీ మొన్నే వచ్చాడు. 10 అయ్యింది. 10 తర్వాత ఇప్పుడు 11కి వచ్చాడు అన్నది. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కి వచ్చాడనమాట. చిన్నోడేమో చిన్నది పాప. ఆ పాప ఏమొచ్చి స్కూల్ చదువుతుందంట. ఏదో క్లాస్ చెప్తుందనమాట. అంటే మొత్తానికి ఒకళ్ళు కాలేజు, ఒకళ్ళు స్కూలు. సో, అయిపోయిన తర్వాత ఇంకా మాక్సిమం చాలామంది ఇంకేం మాట్లాడలేదనమాట. ఎందుకంటే సెకండ్ అనేసరికి కొంచెం చూడడం కూడా అంత ఈజీ కాదు కదా! సో, అయినా సరే ఇంకా
మీకు సేమే ఉండాలా, ఇలాగ ఉండాలా, అలాగ ఉండాలని ఇంకా నా ఈ కొలీగ్స్‌లో కొంతమంది ఇంకా క్వెషన్స్ అడుగుతున్నారనమాట ఆవిడని. అంటే ఇంకా ఉంటాయి కదా! మన మైండ్‌లో ఉంటాయి కదా! పలానా వాళ్ళకి చూస్తే బాగున్నేమో, వాళ్ళు కూడా ఇదే కదా! తనకి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వనట్టుంటదని మాకు తెలిసిన ఇంకొక ఆవిడ ఉందనమాట. సో, తనకి కొంచెం మ్యారేజ్‌లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. సో, ఆవిడ కోసం అడిగిందనమాట ఈవిడ. నాకు అర్థమైంది ఆవిడ కోసం అడిగిందని. అడిగిన తర్వాత అయిపోయిన తర్వాత ఆవిడ ఆ అమ్మాయి ఎలాగుంటది అనేసి ఆ ముసలావిడ అన్నీ అడుగుతుందనమాట. అన్నీ అడిగిన తర్వాత ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది ఇలాగ అనేసి వీళ్ళు కూడా చెప్తున్నారు. ఇలా చెప్పిన తర్వాత అప్పుడు ఆవిడ అన్నదనమాట. వీళ్ళు చెప్పారనమాట. ఆ అమ్మాయికి కూడా ఫస్ట్ మ్యారేజ్ అయింది. పలానా సమస్య వల్ల ఆహ్, ఏదో ప్రాబ్లమ్ వల్ల వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. సో, అలాంటి అందుకని ఆ పిల్లలైతే లేరు అనేసి చెప్పిందనమాట. చెప్తే ఇంకంతే ముసలావిడేమో అలా అవ్వదు. నాకు మా అబ్బాయి చాలా బావుంటాడు. బోలెడు ఆస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం. పెళ్ళైపోయిన అమ్మాయి అయితే మాకొద్దు. పెళ్ళవ్వలేని అమ్మాయి అయితేనే కావాలి అనేసరికి ఇంకా అందరికీ ఒక్కసారి ఒక రకమైన ఉక్రోషం వచ్చింది. అంటే ఇప్పుడు నేను చెప్పేదేంటంటే ఆ పెద్దావిడ అడిగింది తప్పా, రైటా అదేమి నేనేం జడ్జ్ చేయట్లేదు. మనం ఎవరిని జడ్జ్ చేయడానికి ఎవరిష్టం వాళ్ళది. కానీ అంటే ఇప్పుడు రూల్స్ ఉంటాయి. రూల్స్ అనేం కాదు. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక సంబంధాలన్నా ఏదైనా సరే మనం ఒక స్టెప్ ఏదైనా మనకు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అవతల వాళ్ళు ప్రాబ్లమ్ ఉంటే ఉండొచ్చు. లేకపోయినా దొరికితే దొరకొచ్చు. ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ ఆవిడ ఎప్పుడైతే మ్యారేజ్ అవ్వకూడదో, మ్యారేజ్ అవ్వలేని అమ్మాయి కావాలి. వాళ్ళ అబ్బాయి వయసు దగ్గర దగ్గర 40+, 45 కన్నా ఎక్కువే. ఎందుకంటే పిల్లలిద్దరూ వయసులు స్టడీస్ చెప్పారు కాబట్టి. కానీ వాళ్ళకి పెళ్ళవ్వలేని అమ్మాయి కావాలంట. ఆవిడ అంత కోపంగా అంటే హస్బెండ్ చచ్చిపోయిన వాళ్ళంటే ఆవిడ భాషలో చెప్పింది. హస్బెండ్ చచ్చిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. దానికైతే మీ దగ్గరికి ఎందుకు రావడం? లాస్ట్‌లో అప్పటివరకు అంత నెమ్మదిగా మాట్లాడిన ఆవిడ, పెద్దావిడ, అలాంటి వాళ్ళైతే బోలెడు మంది ఉన్నారు. దానికోసం మీ దగ్గరికి ఎందుకు రావడం? మీకు ఎవరైనా పెళ్ళవ్వలేని అమ్మాయి ఉంటే చూస్తారనేసి మీ దగ్గరికి వచ్చాను. మీరు పట్నం వాళ్ళు కదా! మీ దగ్గర ఉంటారేమో కదా! అందుకని వచ్చారని చెప్తే ఇంక అందరికీ షాకు. అంటే కొన్ని విషయాలు వినేటప్పుడు మనకి అది రైటా, రాంగా అనేది కాదు. అసలు వినేటప్పుడు మనిషి ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తాడో, మనకైతే ఒక రూలు, ఎదుటి వాళ్ళకైతే ఒక రూలా? అందరం ఒకటి కాదా? ఆడవాళ్ళకైతే ఒక స్టోరీ, మగవాళ్ళకైతే ఒక స్టోరీయా? ఏదైనా నష్టం జరిగితే జీవితంలో అని ఒక రకమైన ఉద్రేకం వచ్చింది. ఎవరైతే ఎక్కువ క్వెషన్స్ అడిగారో నా కొలీగ్‌లో ఉన్న ఒక ఆవిడకైతే ఇంకా కొంతసేపు ఉంటే ఇంక ఏదో అయిపోద్దేమో, పిచ్చి పిచ్చి అయిపోద్దేమో. అప్పుడు ఇంక అంతలో ఈలోపు మాకు బస్సు వచ్చింది. మేము వచ్చామనమాట. సో, ఇలా ఉంటదనమాట కొన్ని స్టోరీలు వినేటప్పుడు. ఏమంటారు మరి మీరు?